పక్కింట్లో తిన్నారా? అట్లా కాదే నీలిమా, నువ్వు చెప్పినట్టే ఇంటుండే నా కొడుకు. ఆడు తినలేడే, నేనే తిన్నానే. నువ్వు గీసిన గీత కూడా దాటాడే నా కొడుకు. గీత దాటందే పక్కింట్లో పోతారు, చికెన్ తెచ్చుకుంటారు, వండుకొని తింటారు. మీరు ఇద్దరు కలిసి నన్ను మోసం చేసారు. కాదే నీలిమా, నాకు చికెన్ తినంది ఉండలేనే నేను. నా కొడుకు నా గురించి ఆలోచించిండే. అంటే మీ ఇద్దరు గురించి మీరు ఆలోచించుకుంటే నేనేనన్నా పోని. నీ గురించి ఆలోచించే కదా నేను నా కొడుకు తినకుంటున్నా. ఏం ఆలోచించరు నా గురించి? మీరు ఇద్దరు దొంగలేనే. కాదే నీలిమా, నా కొడుకును చిన్నప్పటి నుంచి చికెన్ తినకుండా అస్సలు పెంచలేని. ఎప్పుడు చికెనే తినటోడే. నువ్వు ఒక్క మాట చెప్పిన చికెన్ తినకుండా ఉంటుండే. కాకపోతే నా కోసమే పక్కింట్లో అనిపించింది. కాదు, మీరు ఇద్దరు తిన్నారు, మరి నేను కూడా ఇక్కడ నుంచి చికెనే తింటా. నువ్వు అట్లా ఒప్పుకుంటే నేను కూడా ఇక్కడనే అనిపిస్తాను కదనే. సరే అత్తమ్మ. సరేనే, చికెన్ తీసుకురా పోరా కృష్ణ. నేనే అంటి పెడితే వాళ్ళ అమ్మా బాగా తీసుకోవాలని నాటుకోడి తెస్తున్నా. నువ్వేం తింటావు? ఏదైనా ఏం కాదు. నాటుకోడి తెస్తేనే దగ్గరికి మసాలా అండి. నీవన్నా చేయలేకుండా మా అమ్మ మంచి చేస్తుంది. లేదురా, నేనే అండి నా కోడలికి పెడతా. అవునమ్మా, ఇప్పుడే తీసుకొస్తా. సరే నాటుకోడి సరే దగ్గరికి మసాలా నూనె పెట్టండి. ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇచ్చంద్రాల పిజ్జా. ఫ్రెండ్స్ చూశారు కదా మా ఈ చక్కని వీడియోని. మరి ఒక విషయం ఏంటంటే కొత్త ఛానల్ పెట్టడం జరిగింది. దాని పేరు వచ్చేసి మా డైరెక్టర్ అండ్ ఛానల్ అధినేత నీలిమ గారు